దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. తండ్రివైన ప్రభువా, యేసయ్య, మీ పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరవచేయండి ప్రభువా. నీ వాక్యములో ఉన్న సత్యమును మేము గ్రహించలాగా మాకు సహాయం చేసి మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. వారందరినీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఆజ్ఞలైతే బోధించానో మీరు కూడా సమస్త జనులకు ఆ ఆజ్ఞలను బోధించి అవి వారు పాటించేటట్లుగా మీరు చెయ్యండి అని ఒక డైరెక్షన్ని, కమిషన్ని లేదా సూచనని లేదా ఆజ్ఞను తన శిష్యులకు యేసుప్రభు వారు ఇచ్చారు. యేసుప్రభు వారు చెప్తుంది ఎవరితో చెప్తున్నాడు? తన శిష్యులతో చెప్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల గురించి ప్రభువు చెప్తున్నాడు. మీరు లోకంలోనికి వెళ్ళండి, అనేక మందిని శిష్యులుగా చేయండి. ఏం చేయాలి? శిష్యులుగా చెయ్యండి. ఇంతకీ మనము శిష్యులమా, విశ్వాసులమా? మనము శిష్యురాళ్ళమా, విశ్వాసులమా? బైబిల్ చెప్తుంది మనము శిష్యులము, శిష్యురాండ్రం. బైబిల్ చెప్తున్నటువంటి మాటను మనం గమనించాలి. మనం ఎవరం? శిష్యులం. శిష్యులమయ్యామా, అవ్వలేదా? ఇంకా శిష్యులమయ్యామా, అవ్వలేదా? యేసు ప్రభు వారు చెప్పింది అందరికీ చెప్పాడు. విశ్వాసులు, శిష్యులు అనే తేడా లేదు. అందరము కూడా శిష్యులముగా, శిష్యురాండ్లుగా ఉండాలి. బైబిల్లో మనం వాక్యములు చూస్తే అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 25, 26 వచనాలు ఒక్కసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అంతటా అతడు సౌలును వెతుకుటకు తర్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియొకయ అనే ప్రాంతములో ఒక సంఘం ఉండింది. దానిలో చాలామంది శిష్యులుగా చేరారు. వారినందరినీ కూడా బైబిల్ చెప్తుంది మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో అంతియొకయ అనే ఊరిలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి శిష్యులను క్రైస్తవులు అన్నారు.
అంటే శిష్యులే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇప్పుడు మనకున్న పేరేంటి? క్రైస్తవులు. అవునా? అంటే శిష్యులు మనమే, శిష్యురాండ్రము మనమే, విశ్వాసులము మనమే, క్రైస్తవులము కూడా మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యరికం అంటే ఏంటి? పూర్వకాలంలో రాజులు తమ కుమారుణ్ణి రాజ్యాధికారం చేయడానికి ఎక్కడో అడవుల్లో ఎక్కడో ఉన్నటువంటి ఋషుల దగ్గరికి పంపించి, నా కుమారుడు వీడు, నా తర్వాత రాజు కావలసిన వాడు, వీడికి అన్నీ నేర్పించండి, సకల విద్యలు నేర్పించండి అని చెప్పి ఆ కుమారుల్ని ఏం చేసేవారు? గురువు దగ్గరికి పంపించేవారు. గురువు దగ్గరికి పంపించి అతనితో పాటే ఉంచి అతని దగ్గర అన్ని విషయాలు నేర్చుకునేవాడు. ఎక్కడ నేర్చుకునేవాడు? ఆ గురువు గారి పాదాల దగ్గర కూర్చొని గురువు గారు చెప్పిన ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, గురువు గారు ఇచ్చినటువంటి ప్రతి తర్ఫీదును పొందుతూ ఆయన దగ్గరే ఉండేవాడు. శిష్యుడు ఉన్నాడంటే గురువు ఉండాలి. అవునా? ఉండాలా లేదా? అంటే ఆయన ఏం చెప్తున్నాడు? భారతదేశ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురు శిష్యుల సంబంధాన్ని చూడండి. ఎక్కడో ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఆశ్రమంలో చేరి, గురువుగారు నాకు జ్ఞానోపదేశం చెయ్యండి, నేను నేర్చుకోవాలి అని ఆశ్రమంలోనే ఉండిపోతారు. ఎంతకాలం ఉంటారు? ఇంక తన జీవితకాలం అంతా ఒక రాజుగారి కొడుకు వెళ్ళి ఆశ్రమంలో ఉండిపోతే ఇంక రాజ్యం ఎప్పుడు పరిపాలిస్తాడు? పరిపాలిస్తాడా? దానికి ఒక సమయం ఉంది. ఒక 3 నెలలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేదా ఆ యువరాజుకి ఒక వయసు వచ్చినంత వరకు గురువు గారి దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. అవునా? ఆ తర్వాత గురువు గారిని విడిచిపెట్టి రాజ్యం యొక్క పరిపాలన విషయంలో ఆ వ్యక్తి, ఆ రాజు బాధ్యతలు తీసుకుంటాడు. గురువు గారికి శిష్యునికి ఉన్న సంబంధం ఎప్పటి వరకు ఉంది? విద్య నేర్చుకున్నంత వరకు సంబంధం ఉంది. కానీ ప్రభువు చెప్తున్నాడు, నేనే మీకు గురువుని, నేనే మీకు తండ్రిని, నా యొద్ద నేర్చుకోండి. శిష్యులారా, మీరు వెళ్ళండి, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా శిష్యులుగా చేయండి అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన దగ్గర కూర్చుని అప్రెంటిస్ చేయడం అన్నమాట. అప్రెంటిస్ అంటే ఏంటి? ఒక కంపెనీలో లేవల్ డాక్యార్డ్ ఉందనుకుందాం. మీరు ఏదో ఒక ఫీల్డ్లో ఏదో ఐటీఐ చేశారు. ఆ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ పొందినంత వరకు మీకు ఒక ట్రైనింగ్గా నేర్చుకోవడానికి కొంతకాలం, 1 సంవత్సర కాలము, ఎంతకాలమో మీకు అప్రెంటిస్ ఇస్తారు. అంటే అక్కడే ఉండిపోవాలి, అక్కడే నేర్చుకోవాలి. కానీ మన ప్రభువు చెప్తున్నటువంటి బోధ చూస్తే అక్కడే ఉండిపోవాలి, ఇంక ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి. ఆయనకి శిష్యుడిగా ఆయన వద్దే ఉండిపోవాలి. ఎప్పటి వరకు ఉండాలి? జీవిత కాలమంతా కూడా మన గురువు అయినటువంటి యేసు ప్రభు వారి యొద్ద పాదముల వద్ద కూర్చొని ఆయన చెప్పినవి నేర్చుకొని మన జీవితంలో ప్రతి విషయములో దానిని పాటించడం అనేది శిష్యుడు చేయవలసినటువంటి పని. వాక్యములో చూస్తే అసలు శిష్యుడికి ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మనం చూడవచ్చు. లూకా సువార్త 9వ అధ్యాయం 59, 60 వచనాలు ఒక్కసారి చూద్దాం.
ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని చెప్పెను. ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. అయ్యా మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి పాతిపెట్టి వస్తాను, దయచేసి నాకు సెలవివ్వవా అని అడిగాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని అడిగాడు. ఇతడెవడు? అడిగిన వ్యక్తి ఎవరు? శిష్యుడా? ఎవరు ఈ వ్యక్తి? చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూస్తే అతడు ఎవరో మనకు తెలుస్తుంది. చూడండి. శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. ఈ రెండు వాక్యాలు చూస్తే మనకి ఏమర్థమవుతుంది? అడిగిన వ్యక్తి ఎవరు? అడిగిన వ్యక్తి ఒక శిష్యుడు. ఎవరు అడిగారు? యేసు ప్రభువుని. శిష్యుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, మా నాన్న చనిపోయాడు ప్రభువా, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వవా, మా నాన్నని పాతిపెట్టి మరలా వస్తాను అన్నాడు. చూడండి, గురువుకి శిష్యుకి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ మనం చూడాలి. పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు శిష్యుడు గురువుగారిని. గురువుగారు ఎవరు? యేసు ప్రభు వారు. పర్మిషన్ అడుగుతున్నాడు, దయచేసి మా నాన్న చనిపోయాడు సార్, ఒక్కసారి పర్మిషన్ ఇస్తారా, వెళ్ళి వస్తానంటే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, మొదట నేను చెప్పింది చెయ్యి, నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని చెప్పాడు ఈ గురువు గారిని. చూడండి, నాన్న పాతి పెడతానంటే పర్మిషన్ ఇచ్చాడా? అంటే నాన్నను ప్రేమించడం అనేది దేవుడికి ఇష్టం లేదా? ఇష్టముందా? ఆయన మృతుడైపోయాడు, మృతుల్ని పాతి పెట్టుకుంటారు అన్నాడు. మృతుల్ని ఎలా పాతి పెట్టుకుంటారు? ఒక చనిపోయిన వాడు ఇంకొక చనిపోయిన వాడిని ఎలాగూ పాతి పెట్టగలడు? ఒక బాడీని పాతి పెట్టాలంటే బ్రతికున్నవాడు పాతి పెట్టగలడా? ఇద్దరు శవములు లేచి ఒకరిని పాతి పెట్టుకున్న తర్వాత ఇంకొకరు పాతి పెట్టుకుంటారా? అవుతుందా? మరి యేసు ప్రభు వారు ఎందుకన్నారు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనుమని? ఎందుకన్నాడు? ఆల్రెడీ మనం ఇలాగ అర్థం చేసుకోవచ్చు. మీ నాన్న ఆల్రెడీ బహుశా పాపములో చనిపోయి ఉండొచ్చు. ఆల్రెడీ పాపములో ఉండి మృతులైన వారు చాలా మంది ఉన్నారు, వారు పాతి పెడతారులే. నీవు వెళ్ళి నా రాజ్య సువార్తని ప్రకటించు అని శిష్యునకు దేవుడు యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చాడు. వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది, అతడు ఒక శిష్యుడై ఉన్నాడు. ఆ శిష్యునికి యేసు ప్రభు వారు అనుమతి ఇవ్వలేదు. మరి మనము శిష్యులమే కదా, మనకు అలాగ చెప్పాడు అనుకోండి, ఇటు చూడండి, మనకు అలాగ చెప్పాడు అనుకోండి, మనం చేస్తాం అలాగా? ముందు పాతి పెట్టొస్తా. ఏంటిది? ముందు పాతి పెట్టొస్తాను ప్రభువా, మనుషులు ఏమనుకుంటారో, మా ఊరిలోనికి మరలా వెళ్ళలేను, నా నోటి మీద ఉమ్ము వేస్తారు,
నన్ను తిడతారు, నన్ను అవమానిస్తారు, మీ నాన్న చచ్చిపోయినా నువ్వు రాలేదురా అని అంటారు. నేను వెళ్ళిపోతాను ప్రభువా, పాతి పెట్టే కదా రావాలి, వెళ్ళి వచ్చేస్తా అంటామా అనమా? కానీ యేసు ప్రభువారు శిష్యుడికి ఎందుకు చెప్తున్నాడు, నీ వెళ్ళు, నీకే పని చెప్పాను, నువ్వు వెళ్ళి నా రాజ్య సువార్తను ప్రకటించడానికి వెళ్ళు. చనిపోయిన రోజున యేసు ప్రభువారు తన శిష్యుడికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, వెళ్ళి సువార్త చేయవయ్యా, వెళ్ళు. ఈ యజమానుడు, ఈ గురువు గారు ఎలాంటి వాడు? ఆయనతో పాటే తిరుగుతున్నటువంటి శిష్యుడికి ఎలాంటి సమాధానం చెప్తున్నాడు? ఆఫీసులో పనిచేసిన బాస్ కూడా ఇలాగ చెప్పడు, అయ్యో చనిపోయారా, ముందు వెళ్ళవయ్యా, తర్వాత పని చూసుకుందాం అంటారు. అవునా? అంటారా? చెప్పండి. ఆఫీసులో మా నాన్న చనిపోయాడండి, సరే అయ్యో ఎలాగయ్యింది, వెంటనే వెళ్ళవయ్యా, తర్వాత చూద్దాంలే పని, ఎక్కడ ఉంటుందిలే పని అంటాడా? ముందు ఇవన్నీ చూసుకొని వెళ్ళు, సాయంత్రం 5 గంటలకు వెళ్ళు, 6 గంటలకు వెళ్ళు అంటాడా? కానీ యేసు ప్రభువారు మన గురువు, మనము ఆయన శిష్యులు. ఆయన చెప్తున్నాడు, మృతులు ప్రాధి పెట్టుకుంటారు, నువ్వు వెళ్ళు సువార్త చేయి, దేవుని రాజ్యాన్ని ప్రకటించు అంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఏంటి శిష్యరికం అంటే అంత సులభమా? మరి దేనికొచ్చాం? సమస్త జనులను శిష్యులుగా చేయనంటే, శిష్యరికం అంటే పూర్తి విధేయతని చూపించాలి. ఏం చేయాలి? పూర్తి విధేయత చూపించాలి. చెప్పాడా? చేసేయి. మిలిటరీ వాళ్ళు, నేవీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, మీకు తెలుసా? వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే, ఒక షిప్ మీద పట్టుకొని వెళ్తారంట. షిప్ మీద పట్టుకొని వెళ్ళి మధ్యలో ఒక సీనియర్ ఆఫీసర్ కమాండ్ ఇస్తాడు, జంప్ అంటాడంట. చలిగా ఉంది, ఇప్పుడు దూకును, లోతుగా ఉంది, ఇప్పుడు దూకును అనడానికి లేదంట. జంప్ అంటే జంపే, జంప్, నో టైం. జంప్ అంటే జంప్, లేకపోతే ఆడేది వస్తాడు. యేసు ప్రభువారి దగ్గర ఎలాంటి శిష్యరికం ఉంది? అందుకే యోనాతో చెప్పాడు, యోనా, నినేవే పట్టణంలో చాలా మంది తవ్విపోతున్నారు, వెళ్ళు నాయనా, నీ సంగతి నాకు తెలుసు ప్రభువా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత దూరము దారి ఖర్చులు, పడవ ప్రయాణము ఇంత చేసిన తర్వాత, నువ్వు అక్కడికి వెళ్ళి నేను ప్రకటించిన తర్వాత, నీవు వారి మీద కరుణ చూపించి వాత్సల్యము గలవాడు గనుక నీవు వారిని ఏమి అనవు. నేను వెళ్ళడం దండగా, నీ సంగతి నాకు బాగా తెలుసు, నా చేత చెప్పిస్తావు, మరలా నీవు కరుణ చూపించి వారిని ఏమి చేయకుండా ఉంటావు గనుక నేను ఆ ఊరెళ్ళను, నేను తర్షీషు వెళ్ళిపోతా అని ఇంకొక వాడ పట్టుకొని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కానీ ఏం చేశాడు ఆయన ఏం చేశాడు? సముద్రం మీద గొప్ప తుఫాను రప్పించి చేప అతనిని మింగునట్లుగా చేసి అదే నినేవే పట్టణానికి వెళ్ళేటట్లు చేశాడా లేదా? చేశాడు. అది శిష్యరకం. వచ్చాము శిష్యరికానికి, అందరము శిష్యరికలమే, అందరము శిష్యులమే, అందరము శిష్యురాళ్ళమే. కానీ శిష్యులకు ఉన్నటువంటి బాధ్యత, శిష్యులు చేయవలసిన పనులను చూస్తే అసలు మనం శిష్యులు అనడానికి మనకు అసలు ఎలిజిబిలిటీ ఉందా? ఆయన చెప్తున్నాడు, మీ నాన్న చనిపోయాడని సంగతి నాకు తెలుసు, ముందు వెళ్ళి సువార్త ప్రకటించు, దేవుని రాజ్యమును ప్రకటించన్నాడు. శిష్యుల్లో ఆయన చూసేది ఏంటి తెలుసా? నేను చెప్పింది తూచా తప్పకుండా వెంటనే విధేయత చూపిస్తాడా, చూపించరా? ఇది కావాలి. అది ఉందా మనకి? ఉందా? చెయ్యండి, చెయ్యాల్సిందే. నో సాకులు, నో ఎక్స్క్యూజెస్. వద్దు, ఆగాలి, బయలుదేరు, వెళ్ళాలి, ఆగుము, ఆగిపోవాలి. ఇవన్నీ శిష్యులు చేయవలసిన పని. అవి ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి మనం. ఇంకా చూద్దాం అసలు శిష్యులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో. లూకా సువార్త
9వ అధ్యాయం 61 నుంచి 62 వచనాలు. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చెదను గాని నీ వెంట వచ్చెదను గాని నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవుమని అడిగెను. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఇంకొకడు వచ్చాడు. ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు అందరినీ పిలవడు. అందరిని పిలుస్తాడా? శిష్యరకముగా ఉండడానికి అనేక మంది దగ్గరికి వచ్చాడు, పిలిచాడు, కానీ ఎవరు రావడం లేదు. ఒకడు వచ్చి, ప్రభువా నీ వెంట వస్తాను గాని మా ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పర్మిషన్ తీసుకుంటాను ప్రభువా అన్నాడు. అంటే యేసు ప్రభు వారు అతన్ని పిలిచాడు, రా నా వెంబడి రా, నా శిష్యునిగా ఉండు అని అతన్ని పిలిస్తే అతను చెప్పింది ఏంటంటే, నీ వెంట వస్తాను గాని మా ఇంటి వారికి ఒక మాట చెప్పొస్తాను. నేను యేసు ప్రభు వారి వెంట వెళ్ళిపోతున్నాను, నేను మరలా రానేమో, ఒక్కసారి మీ పర్మిషన్ కూడా నేను తీసుకుంటా. ఎవరు పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు? బహుశా తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు. భార్య పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాడేమో. యేసు ప్రభు వారు నన్ను పిలిచారు, అమ్మా నన్ను యేసు ప్రభు వారు పిలుస్తున్నారు తను వెంబడి రావడానికి. నాన్న నన్ను యేసు ప్రభు వారు పిలుస్తున్నారు ఆయన వెంబడి వెళ్ళడానికి, వెళ్ళమంటావా? ఏంటిది? వెళ్ళమంటావా? భార్య గారు, భర్త గారు, నన్ను యేసు ప్రభు వారు పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అని ఆయన పిలుస్తున్నాడు, నేను వెళ్ళమంటావా? వెళ్ళమంటారా అని పర్మిషన్ అడిగి ఒక్కసారి వస్తాను ప్రభువా, ఒక్కసారి వస్తాను అన్నాడు. ఈయన కూడా ఒక శిష్యుడే. ఈయన ప్రభువు అప్పుడు చెప్తున్నాడు, నాగటి మీద చెయ్యి పట్టి వెనక్కి తట్టు చూచువాడు ఎవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు, లేదా నాకు పాత్రుడు కాడు. అంటే ఏంటి? పొలంలోనికి వెళ్ళి దున్నడానికి అంతా సిద్ధం చేసుకొని, నాగటిని కూడా సిద్ధము చేసి, ఎద్దులను సిద్ధము చేసి, దున్నడానికి సిద్ధపడి పొలములో సిద్ధమైన వ్యక్తి ఒక్కసారి వెనక్కి తిరిగాడు. నేను కరెక్ట్గానే వచ్చానా? నేను ఈ పొలం తినడానికి వచ్చానా? పొలం ఏంటి? ఈ లోకములో ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి పిలుపు ఏంటంటే, దేవుని పని చేయడానికి పిలువబడ్డాడు. అంతా అయిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్లు అయిపోయి, పాస్టర్ గారి చేత అభిషేకం పొంది, పరిచర్యకు సిద్ధపడి, లేదా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఏర్పాటు చేయబడిన తర్వాత అప్పుడు మఠమేసి కూర్చుని అన్నీ తీసుకున్నాను. కానీ మా నాన్న అడుగుంటే బాగుండు కదా, మా అమ్మని అడుగుంటే బాగుండు కదా, నా వ్యక్తిగత నిర్ణయంలో దీనితో నేను తప్పు చేశానా అనే ఆలోచన కూడా ఒక వ్యక్తికి రాకూడదు. ప్రభువు చెప్తున్నాడు, నాగటి మీద చెయ్యి వేసావు, పని చేయడానికి సిద్ధపడ్డావు, అంత రెడీగా ఉండేటప్పుడు వెళ్ళి మా అమ్మ పర్మిషన్ అడుగుతా, మా ఇంటి వారి పర్మిషన్ అడుగుతా అని అంటే దేవుడు దానిని సహించడు, దాన్ని ఇష్టపడడు. ప్రభు స్పష్టంగా చెప్పాడు, నాగటి మీద చెయ్యి వేసి వెనుతట్టు తిరిగిన వాడు ఎవడు నాకు పాత్రుడు కాడు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాలేడు, ఆయన శిష్యుడిగా ఉండడానికి అర్హతను సంపాదించలేని వ్యక్తిగా ఉంటున్నాడు. ఇంతకీ యేసు ప్రభు వారికి ఉన్న సమస్య ఏంటి? ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళి, నేను యేసు ప్రభు వారిని వెంబడిస్తాను, నాకు మీరు పర్మిషన్ ఇవ్వాలి అని అడగవచ్చా, అడగకూడదా? అడగొచ్చా, అడగకూడదా? ఇప్పుడు చెప్పండి. అడగడం తప్ప? అతను చేసిన తప్పు ఏంటి?
అతను చేసిన తప్పేంటి? ఒక్కసారి వెళ్ళి మా అమ్మతో మాట్లాడతా, మా నాన్నతో మాట్లాడతా, నీతో వచ్చేస్తున్నాను కదా, ఒక్కసారి చెప్తా అని అడగడంలో ఆ శిష్యుడు ఏమైనా తప్పు చేశాడంటారా? చేశాడంటారా? మరి యేసు ప్రభు వారు ఎందుకు చెప్తున్నారు, నాగటి మీద చెయ్యి వేశావు, వెనుక తట్టి తిరిగి చూడకూడదని ఎందుకన్నాడు? వాక్యములను చూస్తేనే మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనం చూద్దాం. బహు జన సమూహములు ఆ ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏం చెప్తున్నాడు? శిష్యుడు అవ్వాలంటే ఏంతో చెప్తున్నాడు ప్రభువు. మన శిష్యులు మేము ఒప్పుకున్నాం కదా మొదట్లోనే. ఇప్పుడు చెప్తున్నాడు శిష్యులు అవ్వాలంటే ఎవడైనా నా యొద్దకు వచ్చి, ఏంటి, ఈ గురువు గారి దగ్గరికి వచ్చి, మా అమ్మ గుర్తొస్తుంది. ఆశ్రమంలో యేసు ప్రభు వారి దగ్గర ఉండి మా నాన్న మాట ఎంట, మా నాన్న పర్మిషన్ అడుగుతానంటే నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు. గెటౌట్. ఈ ఆశ్రమం ఎలాంటిది? కఠినమైనటువంటి ఆశ్రమం. ఈ గురువు గారు ఎలాంటి వాడంటే, మీ నాన్న కంటే నేనే మీ నాన్నని, మీ అమ్మ కంటే నేనే మీ అమ్మని, మీ అమ్మకు కూడా నాన్న నేనే, మీ నాన్నకి నాన్న నేని, వారి నాన్నకు నాన్న నేనే, ఈ సమస్తానికి సృష్టించిన నాన్న నేనురా. ఎవరు పర్మిషన్ తీసుకుంటావు? నువ్వు వెళ్ళి మీ అమ్మ పర్మిషన్ తీసుకుంటావా? మీ ఇంటి వారి వద్ద వెళ్ళి సెలవు తీసుకొని వస్తానంటున్నావే, నీకు అసలు అర్థమవుతుందో నేనంటే ఎవరో? నేను ఎవరనుకున్నావు? నేను సర్వ సృష్టికర్తను, అందరికి తండ్రి నేను, అందరికీ భర్తను నేను. ముందు నా పర్మిషన్ కావాలి నీకు. నా అనుమతి కంటే వారి అనుమతి ఎక్కువ. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తిరగడం అంటే నాకంటే దేనినైనను ఎవరినైనను ప్రేమించడం అనే అర్థం వస్తుంది. అంటే ఏంటి? ప్రభు ఒక్క మాట స్పష్టంగా చెప్తున్నాడు. శిష్యుడంటే ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ప్రేమించగలగాలి. ఇందులో తండ్రి, తల్లి, భర్త, కుమారుడు, కుమార్తె వీరెవ్వరూ కూడా తర్వాతే. వారందరినీ ప్రేమించమనే చెప్తాడు. కానీ అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన వాడు నాకు ఎన్నడూను శిష్యుడు శిష్యురాలు కారు అంటున్నాడు. అందుకే చెప్పాడు, నువ్వు నాగటి మీద చెయ్యి వేసావు శిష్యుడా, నువ్వు వెనక తట్టు చూడడానికి వీలు లేదు. నా శిష్యుడిగా ఉండేవాడు ఎలా ఉండాలో తెలుసా? నన్నే ప్రేమించాలి, అందరికంటే నన్నే ఎక్కువగా ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలి. ఇస్తామా? అయితే మీరు శిష్యులే. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేవారే దేవుడి యొక్క శిష్యుడు, దేవుడి యొక్క శిష్యురాలు అవుతారు. ఒక్క మాట మనలను పరిశీలన చేసుకోవాలి. మనం అందరికంటే యేసు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా లేదా అనే విషయాన్ని కానీ మనం పరీక్షించుకుంటే, నేను అందరికంటే యేసు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఆయన చెప్పిన మాటనే నేను చేస్తాను అనే నిశ్చయత మనలో గాని ఉన్నట్లయితే, మనం గమనించాల్సిన విషయం, మనం శిష్యులమయ్యాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇంకా చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఏమన్నాడు? యూదులతో చెప్తున్నాడు, నాకు శిష్యులుగా ఉంటారు. ఎలాగుంటారో తెలుసా? నా వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యమందు ఏం చేయాలి? వాక్యమందు ఎలా నిలబడతారు? వాక్యమందు నిలబడబడ్డం అంటే ఏంటి? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేవారు లేదా ప్రవర్తించేవారుగా మనం కనిపించాలి. ఏ వ్యక్తి అయినా యేసు ప్రభువారి యొక్క వాక్యం, బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తూచా తప్పకుండా చేయగలిగితే వారు యేసు ప్రభువారికి శిష్యులుగా ఉంటారు. ఆయన చెప్తున్నాడు, అట్టివారు వాక్యమును స్పష్టముగా గ్రహించి సత్యాన్ని గ్రహిస్తారంట. సత్యం అంటే ఏమిటో? సత్యమనగా ఏమిటి? సత్యం అంటే వాక్యమే, వాక్యం అంటే ఆయనే. యేసు ప్రభు వారిని స్పష్టంగా మనము గ్రహించగలుగుతాము. శిష్యులు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు శిష్యులకు ఉండవలసిన లక్షణం, ఆ వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు వాక్యములో ఉన్న సత్యమును స్పష్టముగా గ్రహించగలగాలి. వారిని శిష్యులు అంటారు. మనకు తెలుసా? వాక్యమందు ఉన్నటువంటి సత్యము మనకు తెలిసిందా? మనము సంపూర్తిగా దాన్ని గ్రహించగలుగుతున్నామా? గ్రహించగలిగామా? యేసు ప్రభు వారిని ఎందుకు మీరు రక్షకుడుగా అంగీకరించారు అంటే మీరేం చెప్తారు? యేసు ప్రభు వారిని ఎందుకు మీరు రక్షకునిగా అంగీకరించారంటే మీరేం చెప్తారు? మీరు ఒకవేళ నా పాపముల నిమిత్తం యేసు ప్రభు వారు మరణించారు కలవరి శిలువలో, నా పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, ఆయన ద్వారానే మనుషులకు రక్షణ ఉంది, ఆయనే సర్వ సృష్టికర్త అని మీరు చెప్పగలిగితే మీరు సత్యమును స్పష్టముగా గ్రహించిన వారు అవుతారు. అలాగూ కాకుండా యేసు ప్రభు వారు నన్ను స్వస్థపరిచారు, ఆయనను అందుకే నమ్ముకున్నాను అంటే మీరు ఇంకా లోతుగా యేసు ప్రభు వారిని అర్థము చేసుకోలేదని అర్థం. యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముతున్నారు చాలా మంది? వారు ఈ ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభు వారిని వెంబడించడానికి కారణం ఏమిటి? కారణం ఏదైనా అయ్యుండొచ్చు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు, కానీ ఆ తర్వాతైనా యేసు ప్రభు వారి యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించడం అనేది సంపూర్తిగా వారిలో జరగాలి. శిష్యులు ఉంటారు. బైబిల్ చెప్తుంది అందరము శిష్యులమే, అందరము శిష్యురాండ్లమే. కానీ దీనిలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. పరిపక్వ దశకు వెళ్ళినటువంటి శిష్యులు, శిష్యురాండ్లు ఉంటారు. ఇంకను ఆ మాత్రం మెచ్యూర్గా లేనటువంటి శిష్యులు కూడా ఉంటారు. వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 చదవండి. కాలమును బట్టి చూచితే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మీరు బోధకులవై ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక
బలమైన ఆహారం వారికే తగును. వారికే తగును. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే శిష్యులు ఎలాగ ఉండాలంటే బోధకులై ఉండాలి. ఎలాగా? బోధకులై ఉండాలి. అంటే యేసుప్రభు వారి యొక్క వాక్యం ఎలాగూ చెప్తుందమ్మా, యేసుప్రభు వారి యొక్క బైబిల్లో ఎలాగో రాయించి ఉంచాడు, వాక్యం ఎలాగూ చెప్తుంది, మీరు దీన్ని తెలుసుకోండి అని చెప్పగలిగే స్థితిలో ప్రతి ఒక్క శిష్యుడు శిష్యురాలు ఉండాలి. అది యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. ఒక శిష్యుడు ఎలాగూ పరిపక్వ దశకు చెందిన శిష్యుడు ఎలాగవుతాడు అంటే ప్రభువు చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే మీరు సత్యమును గ్రహిస్తారు, మీరు నాకు శిష్యులై ఉంటారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఆ వాక్యమందు ఏ దశలో ఉండాలంటే ఎదుటి వారికి, వాక్యము తెలియని వారికి, వాక్యం మీద అవగాహన లేని వారికి మీరు వాక్యములో ఉన్న సత్యాన్ని బోధించే స్థాయిలోన ఉండాలి. కాలాన్ని బట్టి చూస్తే ఏ కాలాన్ని బట్టి చూడాలి? మధ్యాహ్న కాలం కాదు. ఏ కాలాన్ని బట్టి చూడాలి? బాప్తిస్మము తీసుకొని ఆయన శిష్యుడైనటువంటి దినము నుంచి, బాప్తిస్మం తీసుకుని ఆయన శిష్యురాలైన దినము నుంచి నేటి వరకు లెక్క పెట్టుకుంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిన వారి దగ్గరికి కూడా మరలా దేవుని సేవకులు, బోధకులు వెళ్ళి మరలా మూల పాఠాలు బోధించవలసిన వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉందంట. అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా అని పాస్టర్ గారు 30 సంవత్సరాల క్రితం బాప్తిస్మం పొందుకున్న వ్యక్తికి చెప్పాల్సి వస్తుంది. ఆహా, ఇలాగా బాప్తిస్మం అంటే, అప్పుడు నేను తెలుసుకోలేదే, ఇలాగ బాప్తిస్మం అంటే ఇదా? గొప్ప మర్మం చెప్పారు పాస్టర్ గారు, మీకు వందనాలు అని 30 సంవత్సరాల క్రితం బాప్తిస్మం పొందిన వ్యక్తి చెప్తే ఎలాగుంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. మూలపాఠాలు, హస్త నిక్షేపణ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒక శిష్యుడికి, శిష్యురాలికి ఉండవలసినది ఏంటో తెలుసా? వాక్యము యొక్క భావం మీరు ఈ పాటికే నేర్చుకొని ఇతరులకు చెప్పగలిగే స్థాయిలోనికి వచ్చేసి ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఓ శిష్యురాల్లా, ఓ శిష్యుడా, ఓ శిష్యురాలా, వినండి. మీరు ఎప్పుడో అనాది కాలంలో బాప్తిసం తీసుకున్నారు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? మీరు శిష్యులే, మీరు క్రైస్తవులే, కానీ మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మీకు మరలా మూలపాఠాలు మరలా ఒకడు బోధించవలసి వస్తుంది. ఆ మూలపాఠాలు ఏంటో తెలుసా? విశ్వాసం, మృతుల పునరుత్థానం, బాప్తిస్మం అంటే ఏంటో. చాలా మంది ఎలాంటి పరిస్థితులు ఏర్పడిందంటే, మనం ఎవరిని విమర్శించడం, వెటకారం చేయడం కాదు, కానీ పునరుత్థానం ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఉంటుంది, అంతేనా? జ్ఞాపకార్థకుడికి ఎవరికి పెడతారు? చనిపోయిన వారికి పెడతారు, అవునా? ఆ విషయం కూడా తెలియక వద్దులే, ఆ విషయం కూడా తెలియని ప్రజలు కూడా ఉన్నారు. వారు కూడా బాప్తిస్మం తీసుకొని చాలా సంవత్సరాలు గడిచిపోతుంది. బైబిల్ యొక్క ప్రాథమిక విషయాల మీద కూడా మనకు అవగాహన లేకుండా ఎంతకాలం కొనసాగుతాం? మనం శిష్యులము, శిష్యురాళ్ళము అని చెప్పాలంటే ప్రభువు చెప్తున్నాడు, నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే మీరు సత్యమును గ్రహిస్తారు, ఆ విధంగా మీరు నాకు శిష్యుడు, శిష్యురాలై ఉంటారంటే అర్థం ఏంటి? ఆయన చెప్తున్నాడు, వాక్యాన్ని గ్రహించండి, మీరు పాలు తాగే పసిపిల్లలుగా ఇంకా ఉండకండి,
బలమైన ఆహారం తినే స్థాయిలోనికి మీరు రావాలి. పాలు తాగే పసిపిల్లలు ఏం చేస్తారో తెలుసా? పాలు తాగే పసిపిల్లలు ఏం చేస్తారు? పాలు బాటిల్ లోపల పెడితే చప్పరించి బాటిల్ ఇసిరేస్తారు. హల్లెలూయా. అంతేనా? అంతకన్నా ఎక్కువ అరిగించుకోవడం కష్టం. అంతకంటే అరిగించుకోవడం కష్టం. గట్టి చేగోడి తినలేడు. గట్టిగా ఉన్న ఆహారం తినడానికి కష్టపడతాడు. ఎందుకంటే శక్తి సరిపోదు. పళ్ళు లేవని కాదు, శక్తి సరిపోదు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, కాలాన్ని బట్టి చూస్తే ఈ పాటికి నువ్వు బోధకులై ఉండాలి. బలమైన ఆహారాన్ని తిని ఉండాలి. బలమైన ఆహారాన్ని తిని ఇదిరా సత్యం, ఇదమ్మా సత్యం అని చెప్పగలిగే స్థితిలోనికి రావాలి. వాళ్ళు శిష్యులు, వాళ్ళు శిష్యురాళ్ళు. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత సంఘం చెదిరిపోయింది. అవునా? చెదిరిపోయిన శిష్యులు ఏం చేశారు? అమ్మో ఎవడో వచ్చి చంపుతాడేమో అని ఇంటిలో దాక్కున్నారా? ఏ ఒక్కరూ దాక్కోలే. చెదిరిపోయిన శిష్యులు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి యేసు ప్రభు వారు నిజమైన రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే మెస్సయ్య అని ప్రకటించారు. వాళ్ళకి ఏమి బైబిల్ కాలేజ్ ఉందా? బైబిల్ కాలేజ్ ట్రైనర్సా? సత్యమును లోతుగా గ్రహించగలిగారు. మనం ఎక్కడున్నాం? మరలా కీర్తన గ్రంథం, మరలా సామెతల గ్రంథం, యేసునామమునకు మహిమ కలుగునగాక ఆమేన్ అనుకొని ముగించాడు. ఏం చదువుతారు? కీర్తనల గ్రంథం ఓపెన్ చేసి దుష్టుల ఆలోచన చెప్పును నడవక, ఈరోజు ఏదో చదవమన్నారు, పాపుల మార్గమున నిలువక అని చెప్పి యేసు రక్తమే జయం. ఈరోజు బైబిల్ చదివానంటే ఇంకా బలమైన ఆహారం ఎప్పుడు తినగలుగుతారు ఆ శిష్యుడు, ఆ శిష్యురాళ్ళు? ప్రభువు చెప్తున్నాడు, సత్యమును గ్రహించాలి, లోతుగా గ్రహించాలి, లోతైన అవగాహన వాక్యములోనికి రావాలి. కాలం గడిచిపోతుంది, మీరు బోధకులుగా ఉండాలి, మీరు ఇతరులకు బోధించే స్థాయిలో ఉండాలి. ఎవడైనా వచ్చి అలాగూ కాదు వాక్యం ఎలాగూ చెప్తుందంటే, ఎవర్రా నువ్వు చెప్పింది, వాక్యం ఏం చెప్తుందో చూడు అని చెప్పగలిగే స్థితిలో మీరు ఉండగలగాలి. వాళ్ళు మెచ్యూర్డ్ డిసైపుల్స్. మిగతా వందుకోవడాన్ని పాలబుడ్డి లోపల పెట్టి యేసు ప్రభు వారు ఆశీర్వాదం ఇస్తారు, యేసు ప్రభు వారు దీవెనిస్తారు, యేసు ప్రభు వారు నీ కన్నీరు తుడుస్తారు, యేసు ప్రభు వారితో ఉండు, ఆశీర్వాదం. హల్లెలూయా. అంతే జీవితం, అంతే అంతే, ఇంకేం అవసరం లే. వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్టి కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుంది? బాబు, మీరు బోధకులుగా ఉండకుండా ఇంకా పసిపిల్లలుగా ఉండి పాల పీపా పట్టుకొని తాగుతూ ఉంటే మీరెప్పటికీ బలమైన శిష్యుడు శిష్యురాలు కాలేరు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ లోకములో క్రీస్తు విరోధి ఆత్మ తిరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇదే బైబిల్ని చేత పట్టుకొని రకరకాల బోధలు చేస్తున్నారు. ఒకరేమో 10వ భాగం ఇవ్వకూడదు అంటాడు, ఒకరేమో 10వ భాగం ఇవ్వాలి అంటారు. ఏది సరైనదో మీరు నిర్ణయించుకోగలరా?
ఒకరేమో యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే అంటాడు. మనమేమో యేసు ప్రభువు దేవుడును దేవుని కుమారుడును అంటున్నాం. ఒకడేమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క వ్యక్తిత్వములో భాగం అనంటే, ఒకడు వచ్చి పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు శక్తి, విద్యుత్ శక్తి అంటాడు. పిచ్చ. రకరకాల బోధలు. ఏది శక్తి ఏది వ్యక్తో తెలుసుకోలేని శిష్యులు యూట్యూబ్లో అందరూ కూడా ప్రొఫెసర్లే. అందరూ ప్రొఫెసర్లే. వారి మధ్య సంచరిస్తున్నాం, వారి మధ్యలో ఉంటున్నాం. ప్రభువు చెప్తున్నాడు, గాలికి కొట్టుకుని పోయే ఉపదేశాల దగ్గరికి వెళ్ళి మీరు వాడు ఇది చెప్పాడంటే అటు వెళ్ళిపోవడం, అలా కాదంటే ఇటు వెళ్ళిపోవడం, ఇలాంటివి వద్దు. వాక్యమును మీరు స్పష్టంగా గ్రహించి లోతుగా గ్రహించగలిగే స్థితిలో ఉంటే, ఏందయ్య నువ్వు చెప్పేది, వాక్యం ఏమని సెలవిస్తుంది, నువ్వు చెప్తుంది ఏంటి, నువ్వు చెప్తుంది తప్పు అనే స్థితిలోనికి రావాలి. అక్కడికి రావాలి. వాళ్ళు శిష్యులు, మిగతా వాళ్ళందరూ కూడా పసిపిల్లలే. పాలు తాగుతాం, మోకరించి యేసయ్యా కనికరపూర్ణుడా కృపామయుడా కనికరించుము తండ్రి, కృప చూపించుము తండ్రి, ఇంతే వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన చెప్తున్నాడు, ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. వద్దు వద్దు చెయ్యాలి. అదే మొదటి శిష్యులతో చెప్పాడు. మీ నాన్న ఎవడో పాతి పెట్టుకుంటాడు కానీ నువ్వు వెళ్ళి సువార్త చెయ్యి. సరే ప్రభువా అని వెళ్ళగలగాలి. మా ఇంటి వారి పర్మిషన్ అడుగుతానని ఇంకొక శిష్యుడు చెప్తే, మీ ఇంటి వారి పర్మిషన్ ఏంటి, నేను చెప్తున్నాను కదా, నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు ఎవరిని, నన్నే ప్రేమించాలి, అప్పుడే నువ్వు నాకు శిష్యుడు అవుతావు. ఈ శిష్యరికం చూడండి. ఆ శిష్యరికం దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చొని ఇంకా అన్నీ నేర్చుకొని పరమానంద ఈ శిష్యులు అంటారు చూసారా, ఆ స్థితిలో ఉండకూడదు. ఎలాంటి శిష్యులు ఉండాలంటే, మీరు 1000 మంది శిష్యులను తయారు చేసే స్థాయిలోనికి రావాలి. అసలు పౌలు గారి యొక్క కోరిక, ఆయన యొక్క గురి ఏమిటనుకున్నారు, మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట శక్తిమంతులుగా నిలబెట్టాలని, అనేక మందికి మీరు స్వార్థ చెప్పి వాక్యాన్ని ప్రకటించే శిష్యురాలుగా ఉండాలని ఆయన తన వాక్యము ద్వారా తెలియజేశాడు. శిష్యురాలంటే అంతా అయిపోయింది, బాధ్యత తీసుకున్నాను, ఇంకంతా వారే చూసుకుంటారు అనేటట్లుగా ఉండడం కాదు. ఈ సంఘములో ఉన్నవారు అందరూ కూడా బలమైన శిష్యురాలుగా ఉండాలి. మీలో ఒకరు 1000 మంది అవ్వాలి. మీలో ఒకరు 1000 మంది అవ్వాలి. మీలో ఒకరు 1000 మంది అవ్వాలంటే నువ్వు ముందు ఉండాలి. ఎక్కడుండాలి? యేసు పాదముల యొద్ద ఉండి శిష్యరికం చెయ్యాలి. శిష్యరికం అంటే చెప్పింది చెప్పినట్లు చేస్తూ, ఆయన చెప్పింది నేర్చుకుంటూ, జీవితములో దాన్ని చూపిస్తూ, అనేకులకు మాదిరిగా ఉంటూ, అనేక మంది మిగతా వారిని శిష్యులుగా చేసి, మా గురువు గారు ఇలాగూ చెప్పారని మీరు చెప్పగలిగే స్థితిలోనికి రావాలి. ఆ విధంగా దేవుడు మనలందరినీ చేయాలి. ఆ విధంగా మనమందరము చేసేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ పాదములు కొందనాలు. నీవు మమ్మల్ని శిష్యురాళ్ళుగాను పిలిచావు తండ్రి. నీవు చెప్పింది చెప్పినట్లు చేసేవాడే నీకు శిష్యుడని చెప్పావు. నీకంటే ఎక్కువగా ఎవడైనా ప్రభువా తండ్రి దేనినైనా ఎవరినైనా ప్రేమిస్తే నాకు శిష్యుడు కానేరుడని చెప్పావు. కాలాన్ని బట్టి చూస్తే
నీ యొద్ద నేర్చుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి బోధకులుగా ఉండాలని ఆశిస్తున్నావు. ఈ వాక్యము ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యములను సత్యములను మా హృదయం అనే పలక మీద మూరు రాసి ముద్ర వేయండి ప్రభు. ప్రతి దినము మేము నెమరు వేసుకుంటూ ఈ లోకంలో మేము శిష్యురాలుగా మేము జీవించుటకు సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.